సామాన్యులు మోసపోయారంటే అవగాహన లేక మోసపోయారనుకోవచ్చు. ఎవరో కొంతమంది అత్యాశతో మోసపోయారంటే ఆ నేరగాళ్ల నైపుణ్యానికి నిదర్శనంగా భావించాల్సి ఉంటుంది. కానీ తన భర్త ఒక ఐపీఎస్ అధికారి, సిబిఐ లాంటి అత్యున్నత సంస్థల్లో జాయింట్ డైరెక్టర్గా పనిచేశారు. బిడ్డ ఒక ఐపీఎస్ అధికారి. అంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉన్న చోట ఆమె అత్యాశకు పోయి భారీ లాభాలు వస్తాయని ఆశ చూపితే సైబర్ వలలో చిక్కుకోవడం ఏమనాలా? ఇదంతా జేడి లక్ష్మీనారాయణ ఇంట్లో జరిగినటువంటి వ్యవహారం. జేడి లక్ష్మీనారాయణ భార్య ఏకంగా 2.5 కోట్ల రూపాయల మొత్తాన్ని సైబర్ నేరగాళ్ళకి అప్పగించి ఇప్పుడు లబో దిబోమంటున్నటువంటి తీరు చాలా విస్మయకరంగా మారుతోంది. చాలా పెద్ద చర్చకి ఆస్కారం ఇస్తుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కే చెందిన తెలుగుదేశం పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఇలాంటి సైబర్ క్రైమ్లోనే ఇరుక్కున్నారు. ఆయన కుటుంబం నుంచి కూడా భారీగా అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ళకి డబ్బుల మొత్తం అప్పగించారు. ఇప్పుడు ఐపీఎస్ అధికారి భార్య. ఇలా అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే సైబర్ నేరగాళ్ల వలలో పడుతుంటే ఇక సాధారణ జనాల పరిస్థితి ఏంటి, సామాన్యులకు రక్షణ ఎక్కడా అనే ప్రశ్న ఉదయిస్తుంది. ఇలా అత్యాశకు పోతున్నటువంటి తీరు అనేక రకాలుగా చర్చనీయాంశమవుతోంది. 2.5 కోట్ల రూపాయల మొత్తాన్ని ఒక సైబర్ నేరగాడి విసిరిన వలలో పడి సమర్పించేసుకుంటే దానికి కారణం ఎవరు? ఇలాంటి ధోరణి దేనికి నిదర్శనం? చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకి, అదే సమయంలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలకు కూడా ఆస్కారం ఇస్తున్నటువంటి విషయం. జేడి లక్ష్మీనారాయణ రాష్ట్రమంతా తిరిగి అందరినీ ఉద్ధరిస్తున్నట్టు హితబోధలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వివేకానందుల్ని తయారు చేస్తానన్నట్టుగా ఆయన బోధనలు ఉంటాయి. సమాజాన్ని ఉద్ధరించడం కోసమే తాను ఉన్నాను అనేటువంటి రీతిలో ఆయన నీతి మాటలు ఉంటాయి. కానీ ఆయన ఇంట్లోనే ఇలా దారి తప్పేస్తుంటే అరికట్టలేక, నియంత్రించలేక, వాళ్ళని అడ్డుకోలేక ఆయన బోల్తా పడినటువంటి తీరే చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. పైగా ఆయన ఫోన్ నెంబర్తోనే రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఈ వ్యవహారం సాగుతుంది. అంటే ఆయనకి తెలిసే ఈ మొత్తం ఎపిసోడ్ జరిగిందా అనే సందేహం కూడా కలుగుతుంది. చివరికి సిబిఐ జేడీగా పనిచేసిన లక్ష్మీనారాయణ కూడా ఈ బుట్టలో పడ్డారా అని కూడా భావించాల్సి వస్తుంది. ఆయన ఫోన్ నెంబర్తో ఈ అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసి ఆయన ఫోన్ నెంబర్ని వాట్సాప్ గ్రూప్లో చేర్చి ఆయన ఫోన్ నెంబర్ ద్వారానే ఇంత పెద్ద కార్యకలాపాలు సాగితే 500% లాభాలు వస్తాయని చెప్పగానే మొత్తం ఇంట్లో ఉన్న సొమ్మంతా పట్టుకెళ్ళి అర్పించేసినటువంటి వైను అత్యంత విడ్డూరంగా మారుతోంది. ఈ రీతిన సాగుతున్నటువంటి తీరు చాలా విస్మయకరంగా కనిపిస్తుంది. సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ అందరికీ హితబోధలు చేసి, అందరికీ నీతి బోధలు చెప్పి చివరికి ఆయనే సైబర్ నేరగాళ్ల వలకు చిక్కినటువంటి వైను చాలా చాలా విచిత్రంగా ఉంది. ఆయన వ్యవహారానికి, మాటలకి పొంతన ఉండదా అనేటువంటి ప్రశ్నకు ఆస్కారం ఇస్తుంది. రాజకీయంగానే కాకుండా ఇప్పుడు ఏపీలో ఇదొక పెద్ద చర్చనీయాంశంగా మారిపోతుంది.